హలో అండి, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగో చూపిస్తా చూడండి. లైనింగ్ బ్లౌజు, ఆది బ్లౌజు చూడండి. లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి 4 మడతలుగా. ఐరన్ చేసుకోవాలండి. బాగుంటే వేసుకోవాలి, లేకపోతే ఐరన్ చేసుకోవాలి. ముడత ఉండకూడదు. లైనింగ్ అనేది బాగా రావాలి. లైనింగ్ అనేది బాగుండాలి. ఇప్పుడు 4 ఫ్లోర్ వేసారు కదా. వేసిన తర్వాత మీరు ఎక్కడ ఉన్నారు మీ పక్కకు వేసుకోండి. ఆ 4 మడతలు అనేది వేసుకొని చూసుకోండి, చూపిస్తున్నా కదా, ఆ రకంగా వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు స్కేల్ పెట్టండి. దాని మీద స్కేల్ పెట్టి గీయండి. గీసిన తర్వాత అది బ్లౌజ్ తీసుకోండి. ఏం చేయకుండా చూడండి, మీకు తెలిసిద్ది. ఆది బ్లౌజ్ ఉంది కదా, అది అంచు అనేది మనము గీసిన దాని మీద పెట్టాలండి. ఎందుకంటే ఖర్చు కొంచెం వదులుకోవాలి. ఈ సంఖ భాగం ఉంది కదా, సంఖ భాగం కూడా మనకు ఖర్చు అనేది ఉండిద్ది. కుట్టేసి ఉంది కదా, ఆ కుట్టేసిన చోట ఒక ఘాటు పెట్టుకొని, మీకు అర్థం కాకపోతే సైడ్ ఇంకొంచెం, ఇప్పుడు క్లాత్ వదిలాం కదా, కుట్టేసిన తర్వాత సైడ్ ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుతాం. దాని మీద ఒక కుట్టు వేసుకోండి. వేసిన తర్వాత మళ్ళీ కింద సంఖ దగ్గర, పైన భుజం మీద సంఖ 2 పెట్టుకొని ఘాటు పెట్టుకొని స్కేల్ చూడండి. ఆ స్కేల్ తెచ్చుకోండి. మీకు వంకర మనకి ఆమోడలా ఉండిద్ది. అసలు మీకు ఈజీగా అర్థమైద్ది కొత్త వాళ్ళకైతే. మాకైనా బాగానే ఈజీగానే అయిపోతుంది పని అనేది, అది ఉంటే స్కేల్ ఉంటే. అలా గీసిన దాని మీద కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఫోల్డ్ తీసుకోండి. ఆ ఫోల్డ్ తీసిన తర్వాత మళ్ళీ 2 మడతలు వేసుకోండి. లైనింగ్ అనేది వేసుకున్న తర్వాత దానికి కూడా స్కేల్ పెట్టండి. స్కేల్ పెట్టి క్లారిటీగా గీయండి. అది వెనకాల వీపు ఉంది కదా, అది స్కేల్ గీశారు కదండి, అది చేతి పని, వెనకాల చేతి పనికి అది వదిలింది. ఇప్పుడు బ్లౌజ్ ఆ స్కేల్ మీద గీసిన దాని మీదనే. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగో అది కూడా అంతే. లేకపోతే లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత జాగ్రత్త కట్ చేసుకోవాలి. లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్త కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పెట్టుకోండి, కరెక్ట్గా చూసుకోండి. తర్వాత ఇంకా దానికి ఖర్చు అనేది ఉండిద్దండి. దేని కిందకైనా పైన దేనికైనా ఖర్చు అనేది ఉండిద్ది. మనకు మిషన్ కుట్టు వేసింది కాకుండా సపరేట్ ఖర్చు అనేది కొంచెం వదిలి ఉంటాము, దాని మీద గీసుకోండి. ఇప్పుడు సంఖ భాగం కూడా ఇంకా సమానం గీసుకోండి. సమానం గీసుకొని ఇప్పుడు కింద ఉన్నది కదండి నడుము అనేది మనకి కొంచెం వదులుకోండి. ఎందుకంటే కింద నడుము దగ్గర పీటుల్లో వస్తాయి. పీటు వేయాలి కదా, 2 పీటులు వేయాలి. ఆ పీటు వేయడానికి కొంచెం క్లాత్ వదులుకోండి. నేను కట్ చేసి పలక మెడ అండి. పలక మెడ అయితే స్కేల్ ఉంటే ఈజీగా అయిపోయింది మీకు. రౌండ్ కన్నా పలక మెడ ఈజీ అండి మీకు, స్కేల్ ఉంటే చాలు. అలాగా ఆది పెట్టండి. ఆది పెట్టి చూడండి. చూసిన స్కేల్తో కొంచెం మనకి వీపు తగ్గిన చూసుకొని మళ్ళీ స్కేల్తో గీసుకోండి. గీసిన తర్వాత మన ఇప్పుడు సంఖ భాగం స్కేల్ తీసుకోండి. సంఖ భాగం స్కేల్ తీసుకొని దానికి కూడా సంఖ భాగం తీసుకోండి. స్కేల్ ఉంటే మీకు ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇంట్లో ఉండే బయటికి పోకుండా. బయటికి పోతే 3000 అలా తీసుకుంటున్నారు నేర్పించినందుకు.
ఆ 3000 మనకి బియ్యం బస్తాలు 2 వస్తాయి. చూస్తూ ఉంటే లాంగ్ వరకు చూడండి, మీకు అర్థమైద్ది కటింగ్ దాకా. మీరు చూస్తూ ఉండండి. వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఒకరోజు నార్మల్ బ్లౌజ్ కటింగ్ పెట్టే కదా ఫస్ట్, ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కదా, తర్వాత డిజైన్ బ్లౌజ్ పెడతానండి. అలాగ రోజు ఒక వెరైటీ, ఒకరోజు ఫ్రాక్, ఒకరోజు పంజాబీ డ్రెస్, ఒకరోజు యూనిఫాము, ఇవన్నీ మీకు కాలరు, మనకి బుట్ట చేతులు అలాగ ఇవన్నీ పెడతా ఉంటా. చూస్తూ ఉండండి. సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అర్థమైద్ది. ఇప్పుడు అదే క్లాత్ తీసుకున్నాం కదా, ఇప్పుడు లైనింగ్ మడతేసుకున్నాం కదండి, ఇంకా లైనింగ్ అనేది మళ్ళీ ఇప్పుడు మనకు ముందు షేప్లు కట్ చేసుకోవడానికి అలా చూపిస్తున్నాం కదా, అలా వేసుకోబాకండి, క్రాస్గా వేసుకోండి. మనం కూర్చున్న చోట క్రాస్గా వేసుకోండి, నిలువు వేసుకుంటే మీకు క్రాస్ కటింగ్ అర్థం కాదు, అందుకని నేను అలా చెప్పాను. ఇప్పుడు అదే మనం మడతేసాం కదా, మడతిందా వేసుకోండి. వెనకాల ఇలా కట్ చేస్తాం, ముందు కూడా అంతేనండి, సేమ్ అలాగే. లేకపోతే సంగ దగ్గర కొంచెం డీప్ కింద దిగుద్ది. మెడ కత్తిరించుకోవడం జాగ్రత్త కట్ చేసుకోవాలి. మెడ అనేది పైకున్నా పర్వాలేదు, కింద కొంటే చండాలంగా ఉన్నది. అది గీసుకున్నాం కదండి, గీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మెడ చూసుకోవాలి. నేను చూపిస్తున్నా అవన్నీ చూడండి. చేతి పని మనకి కాజా వస్తు కొంచెం వదిలేసుకొని, కాజా పట్టి దగ్గర కొంచెం వదిలేసుకొని వేసుకోండి, మీకు ఈజీగా అర్థమైద్ది. ఇప్పుడు అది సంక కట్ చేసుకోండి, ముందు కూడా రౌండ్ కూడా కట్ చేసుకోవచ్చు అండి. మెడ దగ్గర మీకు ఆ స్కేల్ ఉంటే ఈజీగా అయిపోయింది. మీషోలో దొరుకుతాయి, మీషోలో బుక్ చేసుకోండి. నేను మీషోలోని బుక్ చేసింది. ఇప్పుడు దొరకని వస్తువులు అన్నీ లేవండి, ఇంకా అన్నీ దొరుకుతున్నాయి. ఇంతగా అంటే ఇంకా స్కేల్ అవి లేవు కాబట్టి ఇబ్బంది. ఇప్పుడు అన్నీ ఉంటాయి. ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు మన ఉప్పు పట్టి ఉంది కదండి, అది చూసుకోవాలి. దానికి కూడా ఖర్చు వదులుకోవాలి. ఖర్చు వదులుకొని ఎంతవరకు ఉందో అంతవరకు వేసుకొని మన షేప్ పట్టి ఇంకా రెడీ అయిందండి. ఇంకా అంతే, కట్ చేసుకుంటే షేప్ పట్టి ఇంకా కటింగ్ చేసుకుంటే అయిపోయినట్టే. నేను చూపిస్తున్నా చూసుకోండి, మీకు అర్థమైద్ది. ఒకటి 2-3 సార్లు చూడండి, ఈ వీడియో తెలిసిద్ది మీకు. ఒకసారి చూస్తేనే అర్థం కాదు ఏదైనా. మీరు నేర్చుకోవాలనిపిస్తే ఇంట్లో ఉండి నేర్చుకోండి. అది కాకుండా ఫస్టే లైనింగ్ అది తీసుకొని దాని మీద ప్రయోగం చేయకుండా నాకు రాదు తెలుగు సరిగ్గా, సరే అడ్జస్ట్ చేసుకోండి. కట్ చేయండి. ఇంకా అది కట్ చేసిన తర్వాత షేప్ పట్టీలు కట్ చేయండి. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. ఎప్పుడైనా మీకు లైనింగ్ అర్థమవుతుందండి, మీరు ఎలా కట్ చేస్తున్నారు అనేది. ఇప్పుడు లైనింగ్ చూస్తున్నారు కదా, మీటర్ లైనింగ్ కాబట్టి మనకు 4 ఇది వచ్చినాయండి. అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 లాగా షేప్ పట్టి ఒకటైనా 2 మడతలుగా వచ్చింది. అదే 80 పాయింట్లు అయితే రాదు. ఇలాగా దాన్ని మడత అవుతుంది కదా, అలా కొంచెం వదులుకోండి. ఏమన్నా
వదులుకొని మళ్ళీ షేప్ పట్టి దగ్గర ఘాట్ పెట్టుకొని మనకి మళ్ళీ 7 మందం వదులుకోండి ఖర్చుకి. ఎందుకైనా మంచిది. సాలినట్టు కుట్టకుండా లూజ్ అయినా కుట్టేసుకోవచ్చు. చాలా పోతే మళ్ళీ జాయింట్ అంతా భంగం అయిపోద్ది. పైన కూడా అంతే అండి. ఖర్చు తీసుకొని ఘాట్ పెట్టుకొని కట్ చేసుకోండి. ఆడవాళ్ళు మంచు పెట్టాలి కానీ వీటికి కట్ చేయొచ్చండి. ఏదైనా సాధించవచ్చు. కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది తీసేయాలండి. ఇప్పుడు స్కేళ్ళతో కూడా పని లేదు మీకు. లైనింగ్ కదా, ఇప్పుడు లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు జాకెట్లో చీరలో జాకెట్ తీసుకోవాలి. చీరలో జాకెట్ తీసుకున్నాం కదండి, చూపిస్తున్నది. ఇప్పుడు అది 4 తీసుకున్నారు. ఇవి కూడా చీరలో జాకెట్ కూడా 4 పొరల్లాగా తీసుకోవాలి. పొరల్లాగా తీసుకొని ఫస్ట్ నేనైతే చేతులే కట్ చేస్తానండి. దీనికి కూడా చూపిస్తున్న విధానంగా వేసుకోండి. 1-2 సార్లు కట్ చూసుకొని వేసుకోండి. అలా వేయకుండా మీ కళ్ళే మలుచుకోండి జాకెట్. జాయింట్ అనేది అటు పక్క ఉండి మామూలుగా జాయింట్ లేని మీ పక్క వేసుకోండి. తర్వాత కత్తిరించుకోండి. చాలి చాలినట్టు కాకుండా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్. ఇప్పుడు అది కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి 4 పడతలు తీసి 2 మడతలు వేసుకోవాలండి. ఇప్పుడు వీపి సేమ్ మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో ఇది కూడా అంతే. నేనైతే జాకెట్ అనేది చేతి పని పెట్టనండి. చేతి పని పెట్టుకుంటే రిస్క్ అని చేతి పని పెట్టకుండా పట్టీ అనేది మడతేసి కుడతాను. ఆ మడతేసి కుట్టినప్పుడు ఏమైందంటే మనకి జాకెట్ ఒకవేళ లావ్ అయినప్పుడు పైకి పోతే జాకెట్ మనకి అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అలా కుట్టుకుంటే జాకెట్. అదే మనం చేతి పని పెట్టి మళ్ళీ చేతి పని పెట్టినా ఏం కాదు, లేకపోతే పట్టీ వేస్తే మాత్రం వెనకాల కింద పట్టీ వేస్తే మాత్రం మనకి జాకెట్ అనేది పనికిరాదండి. ఇప్పుడు పనికి వచ్చింది, 1 సంవత్సరం తర్వాత పనికిరాదు. ఇప్పుడు వీపీ కట్ చేసాం కదండి, ఇప్పుడు ముందు షేప్ కట్ చేయాలి. అలా వేయబాకండి, వేయకుండా క్రాస్ వేసుకోండి. నేను వేసినట్టే వేయండి, మీకు జాకెట్ పర్ఫెక్ట్గా వచ్చింది. చూస్తూ ఉండండి, చూస్తూ ఉంటే మీకు అర్థమైద్ది. జాకెట్ కటింగ్ ఇది పెడతాను కదండి, ఇంకా అది కూడా పెడతానండి. కొట్టేది కూడా పెడతాను, అది కూడా చూడండి. చూస్తే అర్థమవుతుందండి, చూడకుండా మీరు ఏముందని మా నెగ్లెక్ట్ చేస్తే అర్థం కాదు. ఏదైనా తలుచుకుంటే అయ్యిద్ది. లైనింగ్ ఇప్పుడు జాకెట్ లైనింగ్ కట్ చేసుకున్నామండి క్రాస్గా, అలాగే జాకెట్ ముక్క కూడా క్రాసే కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తాయండి, లేకపోతే పలకలాగా వస్తాయి, జాకెట్ కుదరదు. ఇప్పుడు షేప్ పట్టి కుట్టండి, షేప్ పట్టి కట్ చేయండి. ఇప్పుడు ఇంకా అది కూడా 4 మడతలే వచ్చిందండి. అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.